ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవియే నమః. మీ సోమేశ్వర శర్మ. శుభోదయ శుభాకాంక్షలు. మిత్రులకు, శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు. ఆ జగన్మాత మీకు ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ప్రసాదించాలని కోరుకుంటూ మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 వరకు ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రాహువు, వక్రించిన గురువు, సింహంలో శుక్రుడు, తులారాశిలో రవి, బుధ, కుజ, కేతువులు, కుంభరాశిలో వక్రించిన శని, మకరం, కుంభం, మీనరాశిలో చంద్రుని సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మీరు పెద్దవారిపై చూపించే శ్రద్ధాభక్తులను, స్నేహవర్గం నుండి అనుకూలమైన ఫలితాలు, సలహాలు, సానుకూలత ఉంటుంది. శత్రువర్గం నుండి కూడా ఆదరాభిమానులు పొందగలుగుతారు. అయితే కుటుంబంలో కానీ, జీవిత భాగస్వామితో కానీ మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా యథావిధిగా కొనసాగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కొంత ఆర్థిక లాభాలు తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక ఆందోళనలు, వాటి వల్ల వచ్చే తలనొప్పి వంటివి ఇబ్బంది పెడతాయి. ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచనలు పక్కన పెట్టి వ్యాపారం మీద దృష్టి పెట్టండి, మేలు జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు స్నేహితులతో కలిసి ఆటపాటలు, అలాగే చదువులు ఉండే అవకాశాలు గోచరిస్తోంది. కృషితో ముందుకు సాగండి. తగాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ వారం స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. ఏ పనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మేలు జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, సంతానాభివృద్ధి ఉంది. నిత్యం ఖడ్గమాల స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సర్వత్రా శుభ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు వంటివి కానీ, అభివృద్ధి వంటివి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. వ్యవసాయ రంగం, కళారంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్, టెక్నికల్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన విద్యా విషయాలలో, అలాగే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నం చేయవారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కార్యానుకూలత ఏర్పడుతుంది. అయితే ఎవరో అన్న మాటలను పట్టుకుని మానసిక ఆందోళనకు గురి అవుతారు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. కుటుంబంలో కంటే ప్రజాభిమానం పొందగలుగుతారు. సర్వ దుఃఖాలకు తగ్గినట్టుగా అనిపిస్తుంది. సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా అనుకున్న ప్రకారం అభివృద్ధి ఏర్పడుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఏదైనా కొత్త ప్రణాళికలు రూపొందించే ముందు అమ్మవారిని ప్రార్థించి ముందుకు వెళ్ళండి, శుభం కలుగుతుంది. ఈ రాశివారు ఇష్టదైవారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా సామాన్యంగా నడిచే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ పనులు ఉంటే వాటి గురించి ఆలోచించకండి. ఉద్యోగంలో కానీ, పని చేసే చోట కానీ శత్రువర్గం నుండి మీ మీద లేనిపోని నిందలు వేసే అవకాశాలు
గోచరిస్తున్నాయి. మీరు ఎక్కువగా కోపం ప్రదర్శించడం మంచిది కాదు. ఏదైనా ఆచితూచి అడుగులు వేయడం మంచిది. వ్యాపారస్తులకు పలుకుబడి పెరిగి గౌరవ వృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. అయితే వ్యాపారస్తులకు పలుకుబడి వలన మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. విలాస వస్తువులు వ్యాపారస్తులకు అనుకూలం. మీ మంచితనంతో మాట చలామణి అయ్యేలా ప్రవర్తిస్తారు. స్నేహవర్గంలో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయాన్ని చెప్పవచ్చు. విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించే సమయం అని కూడా చెప్పవచ్చు. కష్టపడి ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యపరంగా శారీరకంగా కొంత అలసట, బలహీనత వంటివి ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించండి. మానసిక ధైర్యం పెంచుకోండి. ఈ రాశివారు గణపతికి గరికతో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి అనుకూలత ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. ఏ విషయమైనా సరే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఈ వారం స్త్రీలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన లాభాలు, చిన్నపాటి బహుమానాలు వంటివి పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా సౌఖ్యం, వృద్ధి ఉంటుంది. అయితే బంధువర్గంలో కొద్దిపాటి తగాదాలు, మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మనసులో తెలియని ఆందోళన, టెన్షన్స్ వంటివి ఏర్పడతాయి. రుణాలు, లోన్లు వంటి వాటి విషయంలో ఒత్తిడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏ పనైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. బోనసు, ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు ఈ వారం ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా తెలివి, ఎక్కువ పెట్టుబడి పెట్టే కన్సల్టెంట్స్ వంటి వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ తెలివితేటల వల్ల మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు మాత్రం కొంత అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. బయట జరిగే చికాకులు, ఇంట్లో కుటుంబం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక ఇబ్బందుల కంటే మానసిక ఆందోళనలు ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఆందోళనలు పెట్టుకోవద్దు. గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. శ్రమకి తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థులకు కష్టపడిన దానికంటే తక్కువ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో ముందుకు సాగడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం ఆనందకరమైన జీవితం బాగుంటుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. ఏ విషయంలో అయినా సరే మీ తెలివితేటలు ఉపయోగపడతాయని మీకు అర్థం కాదు, కానీ బయట వారికి అర్థమవుతుంది. మీ మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. అదే మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వ్యాపారంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ వారం లాభసాటిగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ వారం ప్రమోషన్స్, బోనస్లు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు వారు పనిచేసే చోట శత్రువర్గం ఉన్నప్పటికీ వారిని అధిగమించి అభివృద్ధిని అందుకుంటారు. వ్యాపారస్తులు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పేరుతో పాటు ఆర్థికపరంగా కూడా లాభాలు ఉంటాయి. అనుకున్న వ్యవహారాలు చక్కబెడతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి పట్ల, స్నేహవర్గం పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ బంధువర్గంలో కొంత ఈర్ష, అసూయ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వారి అసూయతో అన్న మాటలు మీరు స్పందించకపోవడం మంచిది. విద్యార్థులకు మంచి అభివృద్ధి ఉంటుంది. విద్యపై శ్రద్ధ, పట్టుదల పెరుగుతుంది. మంచి ఫలితాలు అందుకుంటారు ఈ వారం. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు కూడా
మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో కంటే అనారోగ్యం ఎక్కువ ఉన్న వారికి ఈ వారం అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి ఫలితాలను అందుకుంటారు. మీ తెలివితేటల వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే నూతన గృహం, వాహనాలు కొనుగోలు చేయడానికి మీ ప్రయత్నం ఈ వారం ఫలిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని మానసిక ధైర్యం తక్కువ అవుతుంది. మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపారం పరంగా కానీ అనుకున్న పనులు పూర్తవుతాయి అనుకునేసరికి నమ్మిన వారి వలన మోసం జరగడం, అనుకున్న పనులు వాయిదా పడడం వంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీ సామర్థ్యంతో ముందుకు సాగండి. ఎవరిని నమ్మి రహస్యాలు, పని అందు మెలకులు చెప్పడం మంచిది కాదు. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు అవ్వడం బాధాకరంగా ఉంటుంది. అయినప్పటికీ పనులు పూర్తవడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. వ్యవహారాల విషయాలలో చిన్నపాటి అవమానాలు, అలాగే అపవాదులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు కఠినంగా మాట్లాడడం కూడా అంత మంచిది కాదు. మీ ముందు బాగానే ఉండి మీ వెనకాల మీ గురించి తప్పుగా మాట్లాడేవారు ఉంటారు. అయితే ఎవరు ఏమనుకున్నా ఆర్థికంగా అనుకున్న సమయానికి డబ్బుల విషయంలో లోటు ఉండదు. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి తాత్కాలికంగా వచ్చినట్టే ఉన్నప్పటికీ పూర్తిగా సంతృప్తి ఉండకపోవచ్చు. పట్టుదలతో అడుగు ముందుకు వేయండి. విద్యార్థులు స్నేహితులతో సరదాలకు ప్రాధాన్యత తగ్గించి చదువు మీద దృష్టి పెట్టండి. మీ సొంత కృషి నమ్ముకోవడం మంచిది. ఈ రాశివారు కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీ పట్టుదలతో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. ఏదైనా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు అమ్మవారిని దర్శించుకొని ప్రారంభించండి. దానివలన మంచి ఫలితాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబం అభివృద్ధి ఉంటుంది. చిన్నపాటి తగాదాలు ఉన్నప్పటికీ దానిని పక్కన పెట్టి మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఏది ఏమైనా ఈ వారం స్త్రీలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. అలాగే ఉదయం, సాయంత్రం ఖడ్గమాల స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. స్నేహవర్గంలో కూడా మంచి సాయం అందుతుంది. అయితే ఉద్యోగంలో అనుకున్న అభివృద్ధితో పాటు ప్రతికూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంతకాలం నుండి పని చేస్తే ఇదేనా ప్రతిఫలం అనే భావన వస్తుంది. పని చేసే చోట శత్రువర్గం వలన మనకంటే తక్కువ వారి వలన కూడా మాట పడుతున్నాం అనే ఆందోళన ఏర్పడుతుంది. వ్యాపారంలో కూడా అనుకున్న పనులకు ఆటంకాలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సొంత వారి వలనే నష్టం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆందోళనలు, వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా డబ్బుల విషయంలో యథాతథంగా ఉంటుంది. అవసరాల మేరకు లోటు ఉండదు. కోపాన్ని నియంత్రించుకోండి. ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. అయితే స్నేహాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చదువుపై శ్రద్ధ పెంచుకొని దృష్టి మరలకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార విషయాలలో మంచి సానుకూలత ఉంటుంది. ఏ విషయాన్ని సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపార వృద్ధి బాగుంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది.
జీవిత భాగస్వామి పట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయి. దైవ దర్శనాలు కూడా ఎక్కువగా చేస్తారు. ఈ వారం విజయదశమి రోజున అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించి ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని విధాల మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పనిచేసే చోట కార్యాలయాల్లో శత్రువర్గం నుండి ఇబ్బందులు ఏర్పడతాయి. పై అధికారులతో కూడా పని ఒత్తిడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభాల కంటే ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని విధాల వ్యయ ప్రయాసాలు ఎక్కువగా అయ్యే అవకాశాలు సూచిస్తున్నాయి. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. యువత వ్యక్తిత్వం విషయంలో ఆత్మస్థైర్యంతో ఉండండి. చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. వ్యసనాలకు, విలాసాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. బానిసలైతే భవిష్యత్తులో ఇబ్బందుల పాలు అవ్వాల్సి ఉంటుంది. చిన్న మాట పట్టింపులతో తగాదాకు దిగడం మంచిది కాదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అతి కష్టం మీద ప్రతిఫలం ఉంటాయి. అయితే ఊహించినంత ఉద్యోగాభివృద్ధి ఉండకపోవచ్చు. ఆందోళన చెందకండి. కృషితో పట్టుదలతో ముందుకు సాగండి. కుటుంబ పరంగా కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపగించుకోవడం, దానివల్ల ఇబ్బందులు పడవలసి ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి తగాదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్త వహించండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఈ వారం శుభ ఫలితాలని ఇస్తాయి. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం కొంత ఊరట కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మానసిక ధైర్యంతో మీరు ముందుకు సాగుతారు, మేలు జరుగుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఏది ఏమైనా ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం ఈ వారం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విజయదశమి రోజున అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. అలాగే ఉదయం సాయంత్రం ఖడ్గమాల స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి సర్వత్రా విజయాలు వరిస్తాయని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి కూడా ఉద్యోగపరంగా అనుకూలత ఉంటుంది. ప్రమోషన్స్, బదిలీలు వంటి వాటికి అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు అనుకున్న అభివృద్ధి, ఎదుగుదల కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు స్థిరాస్తి వృద్ధి అవుతుంది. అమ్మకాల కంటే కొనుగోలు విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినే అవకాశాలు ఈ వారం ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా సంతృప్తి, సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. శారీరకంగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు. అయితే ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యం చేయవద్దు. నూతన వాహన ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. కొత్త కోర్సులు నేర్చుకునేందుకు మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి సమయం ఇది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఉండి పోయిన స్థిరాస్తి తగాదాలు ఏమైనా ఉన్నవారికి ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే నిర్లక్ష్యం, అశ్రద్ధ వహించడం మంచిది కాదు. వ్యాపారస్తులకు ఈ వారం మంచి లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యవహారాల పట్ల ఆసక్తి చూపుతారు. ఏదైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కూడా చెప్పవచ్చు. చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి మీరు ముందుకు సాగుతారు. మనోధైర్యం పెంచుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్య విషయాలలో పాల్గొంటారు. మీ బంధువర్గంలో మీపై గౌరవం పెరుగుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికి మనస్తాపం చెందకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ప్రతి విషయంలోనూ కార్యసిద్ధి సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. ఈ విజయదశమి రోజున అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. అలాగే ఉదయం సాయంత్రం లలితా సహస్రనామం పఠించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7,
కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం పూర్తిగా అనుకూలంగా లేనప్పటికీ గతంలో కంటే కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అందరితో సాన్నిహిత్యం పెరుగుతుంది. శత్రువర్గం ఏదైనా ఉంటే కొంత ఇబ్బందులు తొలగిపోయి మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ మంచితనం, ఓర్పు దీనికి కారణమని చెప్పవచ్చు. అయితే కొన్ని అంతర్గత విమర్శలు తప్పవు. సంపాదన ఎంత ఉన్నప్పటికీ ఖర్చు కూడా అంతే ఉంటుంది. మీరు పెట్టే ఖర్చులో ఎక్కువ శాతం మీ సొంత ఖర్చులకు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే అవి మంచి పనులకే వినియోగిస్తారు. అనుకున్న పనులు తొందరగా ఫలితాలను ఇవ్వకపోవడం వంటివి ఉండవచ్చు. ఆందోళన చెందకండి. అతి కష్టం మీద పనులు పూర్తవుతాయి. మనోవాంఛ సిద్ధిస్తుంది. కుటుంబపరంగా సంతోషం లభిస్తుంది. అయితే ఆరోగ్యపరంగా కొంత అలసట, బలహీనత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు చదువు విలువ తెలిసే సమయం అని చెప్పవచ్చు. మొక్కుబడిగా చదువుతున్నట్టు కాకుండా పట్టుదలతో, కృషితో ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ ద్వితీయార్థంలో మంచి ఫలితాలు గోచరిస్తోంది. ఏ పనైనా సరే ఆచితూచి అడుగు వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్నపాటి టెన్షన్స్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. వృత్తి ఉద్యోగ విషయాలలో జాగ్రత్త వహించండి. పై అధికారుల వలన మాట పడవలసి రావచ్చు. జాగ్రత్త వహించండి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తుంది. సంతానం కోసం చేసే మీ ప్రయత్నాలు ఈ వారం సఫలీకృతం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ విజయదశమి రోజున అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. అలాగే ఉదయం, సాయంత్రం ఖడ్గమాల స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అకారణంగా ఒత్తిడి, మనోవేదనకు గురి అవుతారు. అనుకోని ప్రయాణాల వలన ఖర్చు అధికమవుతుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా మీ యొక్క పని పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. కొంత బద్ధకంను, సోమరితనం ఉంటే పక్కన పెట్టి అనుకున్న పనులు వెంటనే చేయడానికి ప్రారంభించండి. లేకపోతే మీ యొక్క సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దవారితో మాట్లాడేటప్పుడు పరులను కష్టపెట్టే మాటలు మాట్లాడడం వంటివి మంచివి కాదు. మీ ఆవేశపూరితమైన మాటల వలన తర్వాత ఇబ్బందులు ఏర్పడవచ్చు. మీ ఫ్రస్ట్రేషన్ కుటుంబంలోని వ్యక్తుల మీద చూపించడం వంటివి మంచివి కాదు. మీకు మీ కుటుంబం యొక్క ఆదరణ, సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. అది పోగొట్టుకునే పనులు చేయకపోవడం మంచిది. కొత్త వ్యవహారాలు, నూతన ప్రణాళికలకు ఇది అంత అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం పట్ల, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు మీరు ఆశించేంత ఫలితాలు ఉండకపోవచ్చు. ఆందోళన చెందకండి. మార్కుల కంటే టాలెంట్ విషయంలో ముందుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం అన్ని విధాలుగా బాగోలేదని చెప్పవచ్చు. అయితే ఏ విషయమైనా సరే 1-2 సార్లు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడం మంచిది. తనవారెవరో పరేవారెవరో తెలుసుకుని ముందుకెళ్ళడం వల్ల భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. అయితే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మీ సంతానం వల్ల మీకు సంతోషం కలుగుతుంది, మేలు జరుగుతుంది. ఏ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా ముందు సాగడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంత అనుకూలత ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపార విషయాలలో చిన్నపాటి లాభ నష్టాలు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. మనస్పర్ధలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఆరోగ్య పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అయితే ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ తాత్కాలికమే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతి చిన్న విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. దానివల్ల భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది. ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి
ఇది మంచి సమయం అని చెప్పచ్చు. అయితే ఒకసారి అది మంచిదా కాదా ఏ విషయాన్ని సరే ఆలోచించి నిర్ణయానికి రావండి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం ఒక విధంగా మీ బుద్ధి బలానికి పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఏ విధమైన సమస్యలు వచ్చినప్పటికీ మీ యొక్క తెలివితేటలతో ఆలోచనతో బయటపడతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగంలో అధికారులతో పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నప్పటికీ మీకు సన్నిహితంగా ఉండే వారితో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. సంతానపరంగా బాగుంటుంది. వారి అభివృద్ధి బాగుంటుంది. మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థిక పరంగా డబ్బుల విషయంలో లోటు ఉండదు. అవసరాల మేరకు చేతిలో డబ్బులు ఉంటాయి. అనుకున్న విధంగా మీ శక్తి సామర్థ్యాలతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం చెప్పవచ్చు. టాలెంట్ పరీక్షలు, పోటీ పరీక్షలు వంటివి అనుకూలిస్తాయి. క్రీడారంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి ఈ వారం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి మీరు ముందుకు సాగుతారు. మీ తెలివితేటలే మీ యొక్క పెట్టుబడిని తెలుసుకోండి. ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకోవడం వల్ల ఇబ్బందికరంగా మారవచ్చు. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కనుక ఏ విషయమైనా సరే మీ తెలివితేటలతోనే ముందుకు సాగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. పై అధికారులతో ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి టెన్షన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పట్ల చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. సంతానపరంగా బాగుంటుంది. ఈ వారం వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు నమ్మిన వారే మీకు మోసం చేశారన్న మనోవేదన ఎక్కువ అవుతోంది. అయినా సరే దాన్ని అధిగమించి మీరు చేసే పనులు మీరు చేయండి. తర్వాత ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఎల్లవెల్లా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విజయదశమి రోజున అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం శ్రేయస్కరం. అలాగే ఉదయం సాయంత్రం ఖడ్గమాల స్తోత్రం పఠించడం ఎంతో మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితం తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.